క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అనగా 2025వ సంవత్సరము డిసెంబర్ నెల 7వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు ఆదివారం కనుక మరి సమయంలో నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని నేర్చుకుంటున్నాము. నమ్మని వానికి శిక్ష విధించబడును అని నేర్చుకుంటున్నాము. మరి ఎవరెవరు శిక్ష పొందుతారు? ఆ పాతాళమందు ఎవరెవరు ఉంటారు? పాతాళంలో ఎవరెవరు ఉంటారు? వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ పాతాళంలో వాస్తవానికి ఆ పాతాళం తప్పించుకోవటమే మెయిన్ గోల్. ఎవరైనా క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంట, క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఆ గోల్ ఏంటంటే పాతాళాన్ని తప్పించుకోవటమే మెయిన్ కదా. పాతాళాన్ని తప్పించుకోవటమే మెయిన్. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనంలో, 15వ అధ్యాయము సామెతల గ్రంథం 24వ వచనంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఏముంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో ఏముంది? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకొనును. ఎవరైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, క్రైస్తవుడు అన్న వాళ్ళు ఎవరైనా సరే ఏం తప్పించుకోవాలా? పాతాళాన్ని తప్పించుకోవాలా. క్రీస్తునందు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు పరమునకు పోవు మార్గమును నడుచుకొనును కదా. అవునా కదా? ఇంకా కీర్తనల గ్రంథం 89వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 89వ కీర్తనలో కూడా, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 89వ కీర్తన 48వ వచనంలో, మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు, మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఎవరైనా సరే ఏం ప్రయత్నం, మరణం రుచి చూడకుండా ఎవరు కూడా కష్టమే అది. అవునా? తర్వాత రెండవదిగా ఆలోచన చేసినట్లయితే పాతాళము యొక్క వశము. నువ్వెంత ప్రార్థనాపరుడవైనా, నువ్వెంత చక్కగా బైబిల్ చదువుతున్నా, నువ్వెంత ప్రార్థన చేస్తున్నా, నువ్వెంత చక్కగా పాటలు పాడుతున్నా, ఏం తప్పించుకోవాలి? మెయిన్ పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అంటున్నాడు. అది తప్పించుకున్నవాడు గొప్పవాడు. పాతాళంలో అసలు ఎవరుంటారు? పాతాళంలో ఎవరుంటారు? మనం చూసుకున్నాం ఇక్కడ. సువార్తకు లోబడని వారు. మొట్టమొదటిగా పాతాళంలో ఎవరుంటారు? సువార్తకు లోబడకుండా ఉన్నవాళ్ళు. ఎంత చెప్పినా సరే దేవుని యొక్క మాటలు విననివారు, దేవుని మాట కూడా విననివారు. పాతాళంలో ఎవరుంటారంటే సువార్తకు లోబడని వారు. రెండవదిగా పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు మొదలగువారు. ఎక్కడుంది ఈ మాట? చూడండి, ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును అవిశ్వాసులను 7 నుంచి చూడలేతే జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నా కుమారుడైనను. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులు అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకంలో మండు బొండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని తెలియజేశాడనమాట. కాబట్టి పాతాళమందు ఎవరుంటారనంటే స్వార్థకు లోబడని వారు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు మొదలగువారు. తర్వాత దేవుని నుండి తొలగిపోయిన వారు. పాతాళంలో ఎవరుంటారు? దేవుని నుండి తొలగిపోయిన వారు. ఇంకా పాతాళం మందు ఇంకెవరు ఉంటారు? భక్తిహీనులు. ఇంకెవరుంటారు? జీవ గ్రంథమందు పేరు లేనివాడు. మీ స్కూల్లో ఎవరుంటారండి? మీ స్కూల్లో ఎవరుంటారు? రిజిస్టర్లో పేరు ఉన్నవాళ్ళు మీ స్కూల్లో ఉంటారు, రిజిస్టర్లో పేరు లేని వాళ్ళు మీ స్కూల్లో ఉండరు. అలాగనే దేవుడు కూడా జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది. ఆ గ్రంథంలో పేరు లేనివారు పాతాళమందు ఉంటారు అన్నమాట. తన సహోదరుని వ్యర్థుడా అని చెప్పువారు, ఇంకా గమనించినట్లయితే చివరిగా క్షమావార్త కాని పాపములు చేసిన వారు, క్షమార్హము కాని అంటే క్షమించలేని ఘోరం అన్నమాట. క్షమార్హము కాని పాపం అంటే క్షమించలేని ఘోర పాపం. క్షమాహర్మం కాని పాపం చేసిన ప్రతి వారు కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఒక్కొక్కటిగా సువార్తకు లోబడని వారు, ఎంత చెప్పినా సరే సువార్త వినని వారు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు మొదలగు వారు, దేవుని నుండి తొలగిపోయిన వారు. దేవుని నుంచి తొలగిపోయిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. 4 విత్తనములు పోలిన ఉపమానం చెప్పాడు. ఒకటి త్రోవ పక్కన పడిన గింజ. త్రోవ పక్కన పడితే ఏం జరుగుతుంది? మొలవటానికి అవకాశం ఉంటుంది? అది ఉండదు. ఎందుకని? ఏ పక్షులో చేమలో దాన్ని తినేస్తాయి. రాతి నేలన పడిన విత్తనం మొలుస్తుందా అంటే రాతి నేలన పడిన విత్తనం మొలుస్తుంది కానీ ఎండిపోయింది కింద నీరు లేకపోతే. తోవ పక్కన పడిన గింజ ఏమవుతుంది? ఏదో ఒకటి ఎత్తుకు తినేస్తుంది. రాతి నేలన పడింది ఏమో పెరుగుద్ది కానీ మొలుస్తుంది కానీ ఎక్కువగా దాన్ని నీరు లేదు కాబట్టి. ముళ్ళ పొదలో పడిన గింజ ఇంకోటి ఉంటుంది. ముళ్ళ పొదలు అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత అనేకమైన శోధనలతో, అనేకమైన ఇరుకుల ఇబ్బందులతో కుంగిపోయి గింజలాండి ముళ్ళ పొదల్లో చిక్కుకుని అది ఎదగలేదు. ఎదగటానికి ఇవన్నీ వడ్డొస్తాయి అన్నమాట. మంచి నీళ్ళ పడిన గింజ అంతా కూడా మంచి పొలాన్ని దున్ని రాళ్ళు ఏరి చక్కగా ఉన్న పొలంలో వేసిన గింజ చక్కగా 100 వంతులుగా 30 వంతులుగా 60 వంతులుగా ఫలిస్తుంది. మనకందరికి కూడా ఈ సంగతి తెలిసిన సంగతి. ఇంకా దీని గురించి ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా దేవుని రాజ్యంలో ఎవరెవరు ప్రవేశింపరో కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను
విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యం భూమి మీదే ఉన్నది. అందులో మనం ప్రవేశించినట్లయితే దేవుని యొక్క మాట విని దాంట్లో మనం ప్రవేశించినట్లయితే ఆటోమేటిక్గా మనము పరలోకానికి అర్హులమే. పాతాళంలో ఎవరెవరు ఉంటారంటే ఈ లిస్టు మొత్తం ఇచ్చాడు. ఇంకా కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో మొదటి వచనాల్లో ఏముంటుంది? కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనాల్లో ఏముంటుంది? దుష్టులు ఉందా? కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలో ఏముంటుంది? ఏం కనపడుతుంది మనకి? దుష్టులు. దుష్టులు కూడా ఎక్కడ ఉంటారు? పాతాళమందు వారే. దుష్టులు కూడా పాతాళమందు ఉండువారే. ఇంకా పాపులు కూడా పాతాళమందు ఉండువారే. ఇంకా అపహాసకులు కూడా పాతాళమందు ఉండువారే. లిస్ట్ ఇచ్చాను ఇందాక సండే స్కూల్లో కూడా లిస్ట్ మీరు రాసుకున్నారు కదా. వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారంటే పాతాళమందు ఉండువారు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తర్వాత దేవుని నుండి తొలగిపోయిన వారు, దేవుని నుంచి ఎవరెవరు పోయారు గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే భక్తిలోకి వచ్చిన తర్వాత తొలగిపోయిన వాళ్ళు ఎవరు? ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాలకు ఆశపడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగిస్తే మేము 30 వెండి నాణాలు ఇస్తామంటే దానికి ఆశపడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించడం జరిగింది. దేవునిలో నుంచి వచ్చి మళ్ళా తొలగిపోయిన వారు, ముళ్ళ పొదల్లో పడిన గింజలు పోలిన మాదిరి వాళ్ళు కూడా అనేక శోధనలతో ఇరుకుల ఇబ్బందులతో తొలగిపోయిన వారు, దేవుని నుంచి వచ్చి తొలగిపోయిన వారు. ఇంకా గమనించినట్లయితే భక్తిహీనులు. జీవగ్రంథమందు పేరు అంటే జీవగ్రంథమందు పేరు లేని వాళ్ళు అంట. జీవగ్రంథమందు పేరు లేని వాళ్ళు ఎవరు? ప్రకటన గ్రంథం ఇందాక కూడా చూసాం, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం మొట్టమొదటిగా సువార్తకు లోబడని వారు అంటే 2వ దశలోనికి రాసి మొదటి నుంచి చూద్దాం ఒకసారి. చూడండి 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. సువార్తకు లోబడని వారు, పాతాళమందు ఉండేవారు. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు గమనించినట్లయితే తీసారా? అక్కడ ఏముందంటే 6 నుంచి చూడండి. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు క్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అని తెలియజేస్తున్నమాట. సువార్తకు లోబడని వారు ఫస్ట్ ఇశ్రాయేలుకి దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడు? ఎలా పరిచయం అయ్యాడు? ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడు? నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది కదా. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూడండి. అక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి గమనించినట్టయితే 3వ వచనం నుంచి ఇంకా మీకు అర్థం కావాలంటే మొదటి నుంచి చూడండి.
మోషే మిద్యాను యాజకుడై ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూసేదని అనుకోనాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు, చిత్తం ప్రభువా నేను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలము ప్రదేశమా నేను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషే తన ముఖము కప్పుకొని దేవుని చూడవేర్చాను. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తుల నుండి నా ప్రజలను బాధలను నిశ్చయముగా చూచి తిని ఆ పనుల్లో తమ కష్టపెట్టు వారిని పెట్టు నిట్టూర్పులను వీటిని దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వాడిని విరిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు ఆ దేశంలో వారిని పాలు తేనెలు నడిపించే దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చానని చెప్పేసి పరిచయం చేసుకున్నాను. అలాగ పరిచయం చేసుకుని అక్కడి నుంచి జాగ్రత్తగా వాళ్ళకి తెలియజేసి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడిని అని చెప్పేసి అట్లాగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి సువార్తకు లోబడని వారు పాతమునందు ఉంటారు. ఇందాక చూసాం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతులు మొదలగు వారు ఆ పాతాళం ముందు ఉంటారు. దేవుని నుండి తొలగిపోయిన వారు పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్లో, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా, దేవుని నుండి తొలగిపోయిన వారు ఎవరంటే వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొరికినట్లు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. పాతాళ ముందు ఉండువారు ఇలాంటి వారు బాగా తెలుసుకుని కుడి ఎడమకు తొలగిపోయేవాళ్ళు అన్నమాట. భక్తిహీనులు. 1 పేతురు 4:18 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీతిమంతుడే రక్షింపబడును బట్ దుర్లభమైతే, గమనించండి, నీతిమంతుడే రక్షించుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. కాబట్టి దేవుని గమనించినట్లయితే నీతిమంతుడే అంటే దేవుడు తీర్పు తీర్చే ముందు మొట్టమొదటి ఎక్కడ ఆరంభమవుతుంది? 17వ వచనం నుంచి, తీర్పు దేవుని యొద్ద నుండి ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు విధేయులైన వారి సంగతి ఏమవును? అవిధేయులైన వారి సంగతి. ఎప్పుడు పాటలు పాడే పరిస్థితే ఇట్లాగుంటే, ఎప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు, ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళ పరిస్థితే అట్లాగుంటే, ఇంకా అవిధేయులైన పరిస్థితి ఇంకెట్లా ఉంటుంది? ఇంకా ఘోరంగా ఉంటుంది కదా, ఇంకా ఘోరంగా ఉంటుంది. అవునా?
తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనంలో జీవగ్రంథంలో పేరు అన్నమాట. లేనివారు పాతాళ మందు ఉండేవారు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగండకములో పడవేయబడడం జరిగింది. జీవగ్రంథంలో పేరుందా? ఉందా నీది? జీవగ్రంథం నీ పేరుందా లేదా? ఎక్కించుకోవాలి మరి. లేకపోతే ఎక్కడుంటాం? పాతాళ మందు ఉంటాం. పేర్లు తొందరగా ఎక్కించుకోవాలంటే వాక్యాన్ని వినాలా, విశ్వసించాలా, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుని నమ్మి బాప్తిసం తీసుకున్నట్లయితే నీ పేరు ఎక్కడికి ఎక్కుద్ది? జీవగ్రంథంలోకి ఎక్కుద్ది అన్నమాట. ఆ పేరు ఉంటే సరే, పేరు లేకపోతే పాతాళ మందు ఉంటారని ఖచ్చితంగా గ్రంథం తెలియజేస్తుందన్నమాట. ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడని నట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిన తెలియజేస్తుంది. తన సహోదరుని వ్యర్థుడా అనే వాళ్ళు కూడా అక్కడ ఉంటారని తెలియజేస్తారు. 2వ పేతురు రాసి ఉంటుంది 2:4లో క్షమార్హము కాని పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారని తెలియజేస్తున్నారు. పోతే పాతాళము దేనితో వర్ణించబడింది అంటే, పాతాళం అనేది దేనితో వర్ణించబడింది అని అంటే అగ్నిగుండముతో వర్ణించబడింది. అగ్నిగుండముతో. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాలు చూసాం కదా. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఆ అగ్నిగుండము 2వ మరణం అని తెలియజేసేది. ఇంకా మత్తయి సువార్త 18:9లో కూడా ఉంటుంది. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనంలో పాతాళానికి వర్ణం ఏమి ఇచ్చాయంటే వెలుపల. మత్తయి సువార్త 25:30లో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఏముంది? మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపల చీకటిలోనికి తోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. దేంతో పోల్చాడు? చీకటితో పోల్చాడు. వెలుపల చీకటితో పోల్చాడు. ఏంది అక్కడ ఉపమానము? ఆ తలాంతులు కలిగిన ఉపమానంలో ఏం చేశాడంటే, ఒక అతనికి కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఒక అతనికి కొన్ని ఇచ్చాడు. అవి ఏం చేశాడంటే వాడు తీసుకెళ్ళి ఆ 10 తలాంతులు ఉన్నవాడు ఇంకొక 10 సంపాదించాడు. కలిగిన వాడికి ఇవ్వబడును అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, మళ్ళీ వచ్చి నువ్వు నన్ను అడుగుతావు కాబట్టి ఆ భూమిలోనే బాతి పెట్టే ఉంటానంటాడు. తలాంతులు వృద్ధి చేయకోకుండా నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు లెక్క అడుగుతావు, మళ్ళీ నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆ ఉపమాన రీతిగా మనం చెప్పినప్పుడు అక్కడ 30వ వచనంలో, మరియు పనికి మాలిన ఆ దాసుని, ఏ పనికి మాలిన దాసుడు? 29వ వచనం పైన, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలో తోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును అని చెప్పేసి పోల్చాడు. ఇందాకేం చూసాము? ఇందాక అగ్నిగుండంతో పోల్చాడు. పాతాళాన్ని అగ్నిగుండంతో వర్ణనం చేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? చీకటితో పోలుస్తున్నమాట. చీకటితో పోలుస్తున్నమాట. ఇంకా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో బాధ నొందే స్థలాన్ని పోల్చాడు. బాధ నొందే స్థలంగా పోల్చాడనమాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును, ఆ క్రూర మృగముకు
కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడు రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారే ఎందురు. ఇంకా మనకు తెలిసినట్టుగా లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ధనవంతుడు లాజరు కథలో మనం గమనించినట్లయితే యాతన పడే స్థలం పాతాళం అనేది ఏంటంటే యాతన పడే స్థలం అని అక్కడ వర్ణించడం మనం చూస్తాం. లూకాసు వార్త 16:23లో అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున అతని ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడు అంటున్నాడు. ఇక్కడ చాలా బాధ, అంటే యాతన పడే స్థలం, బాగా యాతన పడే స్థలం అనమాట. పాతాళం అంటే దేన్ని వర్ణనం చేశాడంటే ఇక్కడ మొట్టమొదటిగా అగ్నిగుండంతో పోల్చాడు, రెండవదిగా చీకటితో పోల్చాడు, మూడవదిగా బాధ నొందే స్థలం. పాతాళం అనేది ఎట్లాగ ఉంటుంది అనేది దేంతో వర్ణించాడంటే బాధ నొందే స్థలం అనమాట. ఇంకా మత్తయి సువార్త 25:46లో మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో దేంతో పోల్చాడంటే వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. వీరేమో నిత్య శిక్ష, ఎప్పుడు నిత్యం శిక్షే కాలుతూనే ఉంటుంది, తరతరాలు యుగయుగాలు. నీతిమంతులేమో నిత్య జీవమునకు ఎప్పుడు జీవించే ఉంటారు, తండ్రితో ఎప్పుడు జీవించే విధంగా. జాగ్రత్త గమనించినట్లయితే నిత్య శిక్షతో పోల్చాడు అనమాట పాతాళం అనేది దాని పరిస్థితి. తర్వాత అగ్ని ఆరదు పురుగు చావదు, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మార్కు సువార్త 9వ అధ్యాయంలో 47-48 వచనాల్లో మార్కు సువార్త 9వ అధ్యాయము 47-48 వచనాల్లో 47-48 వచనాల్లో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసిపారవేయము. చూస్తున్నారా? మార్కు సువార్త 9వ అధ్యాయము 47-48. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ కన్ను వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తానికి అవకాశం ఉంది? నీ కన్ను వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తానికి అవకాశం ఉంది? పాతాళానికి వెళ్తానికి అవకాశం. నీ కన్ను వల్ల ఎందుకుంది? చూసిందెల్లా కావాలంటుంది కదా, నిన్ను చెరిపేది. శరీరాశ, నేత్రాశ, జీవపడం. నేత్రాశ కలిగిస్తుంది నీకు నేత్రాశ కలిగిస్తుంది. నీకు ఎక్కువగా ఫోనే చూడు, నీకెందుకు నువ్వే ఫోనే చూడు, బాగుంది ఫోనే చూడు అని చెప్పేసి ఏం చేస్తుంది? నేను ఆకర్షించేసి ఏం చేస్తుంది? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా ఏం చేయమంటున్నాడు? దాన్ని పీకి పడేసేయి, ముందు ఆ రెండింటి పీకి పడేసేయి. నీకు పరలోకానికి వెళ్తానికి అర్హతను నీకు లేకుండా పాతాళంలో నేను తీసుకెళ్తుంది అది అంటాడనమాట. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే ఒంటి కన్ను గలవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నమాట. దాంతో పోల్చడం జరిగింది. తర్వాత 10వ అధ్యాయం 28వ వచనంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో నిత్యనాశనంతో పోల్చాడనమాట. 10వ అధ్యాయము 28వ వచనంలో మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను ఎవరికి భయపడతారు? మనం ఎవరిని వచ్చి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి మేము పొడుస్తాను కత్తి పెట్టి పొడిచారనుకో, వాళ్ళు అయితే ఏం చేశారు తెలుసా? శిష్యులు అప్పుడు క్రీస్తు కొరకు మేము చనిపోవడానికే మేము సిద్ధంగానే ఉన్నప్పుడు వాళ్ళు నుంచున్నారు వాళ్ళు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడని అంటున్నాడు.
మనిషిని చంపితే ఏం చంపుతాడు? శరీరాన్ని చంపగలడు, ఆత్మని ఏం చేయలేడు కదా. ఆత్మను చంపే ఆయన ఉన్నాడు. ఆ ఆత్మను తీసుకెళ్లి నరకంలో యుగయుగాలు తరతరాలు కూడా మండించే ఆయన. నువ్వు చావాలనుకున్నా చావదు, చావు లేనివాడిగా చేశాడు. మొట్టమొదట దేవుడు నరులను మన పోలిక చొప్పున చేయదుమా అన్నాడు కదా. మన పోలిక చొప్పున 1:26-27 వచనాలు దేవుడు మనుషులను మన పోలిక చొప్పున చేయదు అన్నాడు. చచ్చేవాళ్ళకిలాగా చేయలే, మనిషిని నశించే వాళ్ళకిలాగా చేయలే. ఆయన పోలిక, ఆయన ఆత్మస్వరూపి ఎలాగో నిన్ను కూడా ఆత్మస్వరూపిగానే చేశాడు. ఒకవేళ శరీరం రూపం ఉన్నప్పటికీ కూడా అది శరీరం నిష్ప్రయోజనమే, ఆత్మయే జీవింపజేస్తూ ఉంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పాతాళమునందు ఉండువారు ఎవరనంటే స్వార్థకు లోబడిన వారు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు మొదలగువారు, దేవుని నుండి తొలగిపోయిన వారు పాతాళం ఉండేవాళ్ళు అన్నమాట. భక్తిహీనులు, జీవగ్రంథమందు పేరు లేనివారు, తన సహోదరునికి వ్యర్థుడా అని చెప్పువాడు, క్షమార్హము కాని పాపము చేసిన వారు. అసలు ఆ పాతాళం పరిస్థితి ఏంటి? పాతాళం దాన్ని తప్పించుకోవాలంటారు. ఏంటి అసలు దాని పరిస్థితి? అది ఎట్లాగుంటుంది అని అంటే ఇట్లాగుంటుంది అని చెప్పాడు. పాతాళాన్ని ఎన్ని వర్ణాలుగా వర్ణించాడంటే అగ్నిగుండంతో పోల్చాడనమాట. అగ్నిగుండం అంటే మనకి ఏది గుర్తు వస్తుంది? షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని పెద్ద గుండం తీసి కింద దాంట్లో బాగా మంట పెట్టేసి దాంట్లో పడేశారనమాట. అది గుర్తు వస్తుంది మనకి. అంతకంటే ఇంకెక్కువ ఉండొచ్చు. అది అంత ఆ పొలంలో ఉన్నంత వరకు మండుతుంది, తర్వాత ఆరిపోయింది. ఇది అట్లాంటిది కాదు, ఎప్పుడు మండేదే. అగ్నిగుండంతో పోల్చాడు, వెలుపటి చీకటితో పోల్చాడు. బాధ నొందే స్థలం. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? నాకు ఇక్కడ చాలా యాతన పడుతున్నాను, బాధపడుతున్నాను. ఇక్కడ లాజరుని పంపించండి, నా నాలుగును చల్లార్చుటకు ఒక్క నీటి బొట్టునన్నా నా నాలుగు మీద వేయండి అని అంత అల్లాడిపోతున్నాను అనమాట. సరే, ఈ బాధ నేనైతే పడుతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండటానికి లాజర్ని అక్కడికి పంపించి చెప్పండి ఇట్లా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు నాయన, వాళ్ళు చెప్పిన మాట వింటే నెమ్మది కలిగిన స్థానానికి వస్తాడు అని చెప్పేస్తారనమాట. నిత్య శిక్షతో పోల్చాడనమాట. అగ్ని అందు పురుగు చావదు, అగ్ని ఆరదు, నిత్య నాశనం అనమాట. అలాగా గ్రంథం మనకి తెలియజేస్తుంది అనమాట. వాస్తవానికి మనకి ఈ విధంగా గ్రంథం మనకి తెలియజేస్తుంది అనమాట. ఇది ఇరుకు మార్గము, ఇది విశాల మార్గము, నీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు అనమాట. మరి మనం దేనివైపు మొగ్గు చూపుతున్నామో ఆలోచన చేయాల్సిన వస్తుంది. ముందు అసలు పేరుందా లేదో చూసుకోవాలా. పేరు లేకపోతే ఏమవుతాం? పాతాళంలోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకనే కదా ఇందాక చూసుకున్నాం కదా, పాతాళం మందు తప్పించుకోవటానికే ప్రయత్నం చేయాలి. ఎవరు ప్రయత్నం చేయాలి? బుద్ధిమంతుడైతే పరమునకు పో మార్గానికి ప్రయత్నం చేయాలి. పరమను పోవాలంటే ఆయన ఏం చెప్పాడో ఆయన్ని కూడా తప్పకుండా పాటించి ముందుకు వెళ్ళినట్లయితే ఏమవుతాం? ఒకవేళ చనిపోతే ఏమవుతాం? ఒకవేళ చనిపోతే నెమ్మది కలిగిన స్థానానికి వెళతాం. ఉదాహరణకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అక్కడ ఏముంది మనకి? ఆ వచనాలు చూడండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో అక్కడ గమనించినట్లయితే 25వ వచనం, అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించి, అలాగనే లాజరు కష్టం అనిపించి చనిపోయాడు. ఇప్పుడైతే అతను నెమ్మది పొందుతున్నాడు, నీవేమో యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ వారు అక్కడికి పోజాలకున్నట్లు, అక్కడ రాజాలకున్నట్లు మాకును మీకు మహా ఆఘాతం ఉందంట. అటు ఇటు రావడానికి అవకాశమే లేదనమాట. అప్పుడు తండ్రి అలాగ అనవద్దు అని చెప్పేసి కేకలు పెడుతున్నాడు అనమాట. అలాగ అనొద్దు అని చెప్పేసి కేకలు పెడుతున్నాడు అనమాట. ఇప్పుడు అతను చనిపోగానే ఏమైంది అక్కడ? పై వచనాలు చూడండి. లాజరు అను దరిద్రుడను కుప్పులతో నిండిన వాడే అతను బల మీద రొట్టెలు మొక్కలు ఏరుకుని జీవిస్తూ ఉన్నాడు.
22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోగా ఏం జరిగింది? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనిపోబడెను. ఎవరు వచ్చారు? లాజరు చనిపోగానే ఎవరిని పంపించాడు దేవుడు? లాజరు చనిపోగానే దేవుడు ఎవరిని పంపించాడు? దూతలను పంపించి ఎందుకు పంపించాడు? పాతాళాన్ని తప్పించడానికి. సెక్యూరిటీ గార్డ్స్ అనమాట. ఎవడైనా సరే అందరూ ఆ మార్గంలో వెళ్ళాల్సిందే. దావీదు అన్నాడు, నేను అందరు పోవు మార్గాన్ని వెళ్తున్నాను, అందరు అదే దారిలో వెళ్ళాలా. అదేమో సాతానేమో తెరుచుకుని కూర్చుని ఉంది, ఎవరిని మిరింగుదమా అని గర్జన సింహం వల్లే. అర్థమవుతుంది మీకు? ఎవరిని మిరింగుదమా అని గర్జించు సింహం వల్లే నోరు తెలిసి ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు? పాతాళం వశం కాకుండా అతను తప్పించడానికి అక్కడి నుంచి దూతలను పంపించి సెక్యూరిటీగా ఆ పాతాళాన్ని చేరకోకుండా దాన్ని సెక్యూరిటీ పంపించి తీసుకొచ్చేసి నెమ్మది ప్లేస్లో పెట్టేశాడు అనమాట. ఆ సమస్య ఏంది? మనుషులు భూమి మీద సమస్య ఏంది? అసలు మనుషులు చచ్చిపోతున్నారు. మొక్క ఎంత ఎదుగుతుంది, తల వరకు తుంచేసాం, ఎదుగుద్ది, అది ఎదగనివ్వట్లా. ఇంచుమించు 4000 సంవత్సరాలు పరిపాలన చేసేటవాడు సాతాను. 4000 సంవత్సరాలు రాకోకుండా పాతాళంలోనే తెలిసిన ప్రతి ఒక్కళ్ళని మింగేస్తున్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మరణ భయం చేత, దేని చేత అయితే మనం ఆ రక్తమాంసం కలిగిన భయంతో భయపడుతున్నామో ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి ఏం చేశాడు? పాతాళంలోకి వెళ్ళి ఆ పాతాళ దానికి దీనికి వేసి కుట్లు వేసేసాడు అనమాట, తాళం వేసేసాడు. అదే కదా మత్తయి సువార్త 16:18 ఏముంది? మత్తయి సువార్త 16:18 ఏం కనపడుతుంది మనకి? మత్తయి సువార్త 16వ అధ్యాయము, మరియు నీ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు తాను ఎదుట నిలువ నేరమని నీతో చెప్పుచున్నాను. పాతాళం ఉంది కదా, ఆ పాతాళంలోకి వెళ్లకుండా ఆ ద్వారాలనే దాని ఎదుట, ఎవరు ఎదుట? ఆయన కట్టిన సంఘం ఎదుట అయ్యే నిలవలేవు, వాటికి వణుకు పుట్టుద్ది అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన సిలువ మరణం ద్వారా, మనుషులందరూ చేసిన పాపాల ద్వారా ఆయన సిలువ ఎక్కి దాని ద్వారాగా అంతా కూడా రక్తం చిందించి ఏం చేశాడంటే ఆ మరణాన్ని జయించేసాడు అనమాట. మొత్తం తాళాలు వేసేసాడు. ఆ పాతాళం అనే దానికే తాళాలు వేసేసాడు. చూడండి, అదే మా ప్రకటన గ్రంథం మనం చదువుతాం కదా 1:18. ప్రకటన గ్రంథం 1:18, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో గమనించినట్లయితే మేము ముగించబోతున్నాను. ఏముంది అక్కడ? నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఏం చేశాడు వెళ్ళి? చూడండి, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అసలు పాతాళ వశమే కాకుండా నువ్వు పాతాళమా, నోరు తెరుచుకుని ఎడంగెళ్ళు, నా వాళ్ళు వస్తారు. దేవుడు ఏం చెప్పాడంటే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించి తిరిగి లేచి వచ్చాడు. బంధించలేకపోయింది ఆ పాతాళం. ఎవడైనా సరే ఇక్కడ ఇరుక్కోవాల్సిందే, మనుషులు ఎవడైనా సరే దీంట్లో ఇరుక్కోవాల్సిందే. కానీ యేసుప్రభు వారు ఆ పాతాళం బంధించలేకపోయింది. తండ్రిని దేవుడు లేపాడు, 3 దినాల్లో లేపాడు అన్నమాట. ఆ పాతాళానికి మొత్తానికి దానికి కూడా లాక్ చేసేసి ఆ నోరు ఎవరిని మింగుదుమా అని మింగేస్తుంది కదా ప్రతి ఒక్కరిని కూడా, దానికి కుట్లు వేసేసి వచ్చేసాడు అనమాట. నా వాళ్ళు వస్తారు. నా వాళ్ళు వచ్చినప్పుడు పాతాళ వశం కాకుండా ఆ లాజరు ఏ విధంగా ఇంతకుముందు అయితే దూతలను పంపించాడు, అయిపోయింది. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దాని అంతటిని కూడా రూపుమాపు చేసేసి నా వాళ్ళు వస్తారు. నా వాళ్ళు అంటే నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నానని చెప్పాడు కదా. అభిమానం వేరు, రక్షింపబడటం వేరు. రక్షింపబడి ఆయన ఏ మార్గంలో నడవమన్నాడో ఆ మార్గంలో నడిచి ఆయన పక్షాన ఎవరైతే ఉంటారో ఆయన పక్షాన నుండి క్రీస్తు నందు ఉండి మృతులైన వారు
మొదటి లేతురు అంటాడు మొదటి దశలకు రాసిన పత్రికలో. ఆయన యందు ఎవరైతే ఉంటారో, ఎవరైతే చనిపోతారో, ఒకళ్ళు చనిపోయినా కానీ అక్కడికి వెళ్ళేసరికి పాతాళం ఏం తెలుసుకుంటుంది? తెలుసుకుంటుంది ఆటోమేటిక్గా. రమణ యేసుక్రీస్తు వారి ఆజ్ఞ దాని ఎదుట పాతాళంలోకి ద్వారంలో నిలువలేవు అంటున్నాడు అనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే చూడండి, ఇంకా మీకు క్లారిటీగా ఒక వచనం చూపిస్తాను. మా యోహాను సువార్త 10వ అధ్యాయము, మేము ముగించబోతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి. అందుకు యేసు, నేను మీతో చెప్పి తిని కానీ మీరు నన్ను నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వారికి నిత్య జీవమునిచ్చుచున్నాను. ఏమిస్తున్నాడంట? నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు అంటున్నాడు. నిత్య జీవం ఇచ్చేస్తున్నా అంటున్నాడు. పాతాళ వశం కాకుండా నిత్య జీవాన్ని నేను ఇస్తున్నాను అంటున్నాడు అనమాట. క్రీస్తు నందు ఉన్న వారికి అసలు శిక్ష తీసేస్తున్నాను అంటాడు కదా. రోమిలకు రాసిన పత్రిక 8:1 క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పేసి తీసేస్తున్నాను అంటాడు అనమాట. దేవుడు ఇక్కడ ఇప్పుడు మనిషి ఉన్నాడు, పాతాళము వెంటాడుతూ ఉంటుంది అనమాట. మరణము పాతాళం వెంటాడుతూ ఉంటుంది. మనకి కనపడతాయా? మనకు కనపడవు, కానీ శవం మాత్రం కనపడతా ఉంటుంది మన కళ్ళెదుట శవం అయితే కనపడతా ఉంటుంది. మనిషి చూస్తే అటు ఇటు కథల్లో మెదల్లో ప్రాణం అయితే పోయింది, ఆత్మ అయితే వెళ్ళిపోయింది, అవునా కదా. కానీ పాతాళం నోరు తెరుచుకున్న ఈ పాతాళం కనపడదు, పాతాళం అనేది కనపడదు కదా. కాబట్టి మింగేస్తుంది, వచ్చేసి మింగేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు నువ్వు క్రీస్తునందు ఉన్నావు అనుకో, ఉండి మృతి పొందావు అనుకో, ఏమవుతుంది? అదే మొదటి దశలోకి రాసిన పత్రికలో మనం చూస్తాం. మొదటి దశలోకి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నోట్ దిస్ పాయింట్, యేసునందు నిద్రించిన వారిని, ఇంకెక్కడో కాదు, ఇంకెవరినందో కాదు, ఇంకేదో శాఖనందో కాదు, క్రీస్తునందు నిద్రించే వారిని దేవుని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవంగా నిలిచి ఉండి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతో ప్రధాన దూతతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. అప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవముగా నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలకు మేఘముల మీద కొనుపబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేసుకోమంటున్నాడు? ఆదరించుకోండి అంటున్నాడు. ఒకరినొకడు మీరు ఈ మాటల చేత ఆదరించుకోండి అంటాడు అనమాట. ఇంకొక వచనం కూడా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనంలో, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానము గురించి చెప్పాను. శరీరం కుళ్ళిపోయిందా? లేదా తెలియజేస్తున్నాడు. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు, పాతాళంలోకి వెళ్ళాడు కానీ విడువబడ్డా? పాతాళం మింగవేయబడిందా? లేదు, కూరలు పీకేసేసాడు అనమాట. తలని నుజ్జు చేసేసేసి అక్కడ పెట్టేసాడు అనమాట. తాళం వేసేసి వచ్చేసాడు అనమాట. దాన్ని పాతాళం బంధించలేకపోయింది ఆయన్ని. అంతకుముందు 4000 సంవత్సరాలు ఇంచుమించు అందరిని కూడా పాత నిబంధన దీంట్లో అందరిని కూడా మింగివేస్తూ ఉన్న స్థితి ఇప్పుడు మనకి దాన్ని అంతటిని కూడా ఇచ్చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉచితముగా సువార్తను నమ్మినట్లయితే ఉచితంగా ప్రవేశం ఉంది. క్రీస్తు నందు ఉంటే ఏ శిక్ష విధి లేదు. ఎవడని క్రీస్తు నందు వాడు నూతన సృష్టి అని తెలియజేస్తున్నాడు.
ఆ పాతాళ లోక ద్వారంలో దాని ఎదుట నిలువలేరు, సంఘం ఎదుట నిలువలేరు. సంఘం ఎదుట, సంఘం అంటే భయం, భయం, అంత భయం అనమాట. నా ప్రజలు వస్తారు, నా వాళ్ళు వస్తారు, నా వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకో అని చెప్పి ఆజ్ఞ దేవుడు ఇచ్చాడనమాట. లాజర్ని పాతాళ వశం కాకుండా దూతలను పంపించి భూమి మీదకి ఎలాగైతే తీసుకుని వెళ్ళి నెమ్మది ప్లేస్లో ఎలాగ పెట్టాడో అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు దాని అంతటిని కూడా ఇచ్చేసి ఆ పాతాళ వశం కాకుండా రప్పించడానికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నమాట. మరి ఎంతమందికి ఏం అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ గ్రంథాన్ని చక్కగా చదివినట్లయితే చక్కగా తేట తెల్లగా అర్థమవుతుంది. చక్కగా ఓపికతో విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. మీ అందరు కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలని ముందుకు వెళుతున్నా. ప్రార్థన చేస్తున్నా.